చాలా ఎఫెక్టివ్ గా ఏదైతే ఎవరు ఊహించినటువంటి విధంగా, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మిలిటరీ కానీ లేదా ఇతరత్ర ఏదైతే అనేక డిపార్ట్మెంట్లతో మేము కోఆర్డినేట్ చేసాం. మరి అందరూ కూడా ఒకటే చాలా క్లియర్ గా చెప్పింది, ఇది సాధ్యం కావట్లేదు, దీనికి మార్గం అనేది సవ్యంగా లేదు, దీన్ని ఎట్లా ఫిల్ చేయాలనేటువంటి ఆలోచన కూడా లేనిటువంటి స్థితిలో మరి నిజంగా గత 5 రోజుల నుంచి కూడా ఎంతో కష్టపడి ఇటువంటి వర్షం ఇప్పుడే చూస్తూ ఉన్నారు మీరు. ఇటువంటి వర్షం వచ్చేటప్పటికి ఎప్పుడైతే అప్రోచ్ రోడ్ ఏదైతుందో మొత్తం అంతా మళ్ళీ కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడే మీరు చూస్తున్నాడు బొరమేరు, అంటే ఈ మాత్రం వర్షానికి కూడా ఎట్లా మీకు పొంగి మళ్ళీ అంచులు తాగుతూ ఉందో. అంటే ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మా ఏజెన్సీ ఎవరైతే పాపం వర్క్ చేసే ఏజెన్సీ కానీ ఇంజనీర్లు కానీ మేము కానీ అంతా కూడా 24 గంటలు ఈ బురదలో వర్షంలో పనిచేసాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు 2 గంటలు కూడా పడుకోకుండా ఆయన పనిచేస్తున్నప్పుడు, అదేవిధంగా ఎవరైతే లక్షలాది మంది మరి ఎవరైతే వరదల్లో చిక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పడే బాధల్లో కష్టాల్లో మా బాధ ఎంత కష్టం ఎంత అనే ఆలోచనతో మేమందరం కూడా ఇదిగో మా ఏజెన్సీ వెంకటేశ్వరరావు గారు కానీ ఇట్లా అందరం కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర మళ్ళీ సెకండ్ టాస్క్ ఇప్పుడే మనం 100% కంప్లీట్ చేసాం. ఈ కంప్లీట్ చేయడం వల్ల రిజల్ట్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఏదైతే ఇటువైపు ఎంత నీరు స్టాగ్నేట్ అయి ఉంది, అదేవిధంగా మనం క్లోజ్ చేసిన తర్వాత చూస్తే నిన్నటిదాకా జలాశయాల మాదిరిగా కనిపించేవన్నీ కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ పొలాలు బయటపడుతున్నాయి, చెట్లు బయటపడుతూ ఉన్నాయి, రోడ్లు బయటపడుతూ ఉన్నాయి. అంటే ఎంత నీరు ఇటువైపు తొక్కిందో మనందరికి కూడా అర్థమవుతున్న పరిస్థితి. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి క్రింది స్థాయి కార్యకర్త వరకు కూడా ప్రజలకు సేవ చేయాలనేటువంటి కమిట్మెంట్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, గతంలో అన్నమయ్య లాంటి ప్రాజెక్టు కొట్టుకుపోతే ఆ రోజు ముఖ్యమంత్రి కనీసం ఒక అడుగు పెట్టలా. ఊర్లు ఆ రోజు తుడిచిపెట్టుకుపోయాయి, 36 మంది స్పాట్ లో చనిపోయారు. ముఖ్యమంత్రి కనీసం పరామర్శకు పోలా. కానీ ఈ రోజు కృష్ణానదికి ఉపద్రవం వచ్చి విజయవాడ నీటిలో ఉంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? కలెక్టరేట్ లో ఉన్నారు. 24 గంటలకి 22 గంటలు సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు ఎక్కడున్నారు? బండ్ల మీద ఉన్నాం, ఏటుగొట్ల మీద ఉన్నాం, లంకల్లో ఉన్నాం. వారి ఈ రకంగా పనిచేసేటువంటి ప్రభుత్వం కాబట్టి 5 రోజుల్లో వేరే వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దీన్ని వదిలేసి బుడమేరు తగ్గితే నీరు తగ్గినట్టు, బుడమేరు పెరిగితే నీరు పెరిగినట్టు, మళ్లీ వేసవకాలం వరకు కూడా దీని పని మేము చూడలేమని చేతులు దులిపేసుకునేటువంటి పరిస్థితి. ఇది పని చేసేటువంటి ప్రభుత్వం కాబట్టే ఈ రోజు మేమందరం కూడా క్షేత్రస్థాయిలో పనిచేసి ఈ యొక్క విజయవంతంగా ఏదైతే ఈ గండిల్ని మనం పోడ్చగలిగాం.